రాష్ట్రంలోని పింఛన్దారులను సీఎం రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్ను 6,000, ఆసరా పింఛన్ను 4,000 ఇస్తామని హామీ ఇచ్చారని, 20 నెలలు దాటినా అమలు చేయట్లేదని విమర్శించారు. పింఛన్దారులకు అందాల్సిన సొమ్ము నెలకు 1,000 కోట్లు చొప్పున ఇప్పటి వరకు 20,000 కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణత ఉన్న వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 15,000 పెన్షన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అధికార పక్షం అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షం నోరు విప్పడం లేదని మందకృష్ణ మాదిగ అన్నారు. పెన్షన్ల మీదనే ఆధారపడి బతికే 50 లక్షల మంది పేద వర్గాలను విస్మరించిన, మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదనే విషయం ముందు మేము గుర్తు చేస్తున్నాం. ఈ నెల ఓట్లేస్తే వచ్చే నెలలోనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచకపోవడం, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఇతర చేయుత పరిధిలో వచ్చే పెన్షన్లను 4,000 పెన్షన్ పెంచకపోవడం చూస్తే 20 నెలలుగా ఈ ప్రభుత్వం ఈ వర్గాలను అత్యంత